హైదరాబాద్ లో రౌడీ షీటర్స్ కు పోలీసులు డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. నగరంలో ప్రస్తుతం 1300 మందికి పైగా రౌడీ షీటర్లు ఉన్నారు. వీరిలో 250 మంది రౌడీ షీటర్లకు డ్రగ్స్ టెస్టులు నిర్వహించగా 190 మందికి గంజాయి పాజిటివ్ వచ్చింది. మత్తు పదార్థాలకు అలవాటు పడి రౌడీ షీటర్లు మరింత రెచ్చిపోతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పూర్తి స్థాయి డ్రగ్స్ కట్టడికి పోలీసులు టెస్టులు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్ సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపి సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, హైదరాబాద్ నగరంలో రౌడీ షీటర్ల ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో కూడా వారిని కట్టడి చేసేందుకు హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు కూడా ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ కమిషనరేట్ సుమారుగా 1300 మందికి పైగా రౌడీ షీటర్లను ఇప్పటికే గుర్తించారు. కానీ ముఖ్యంగా వీరి ఆగడాలు గడిచిన కొద్ది రోజులుగా మితిమీరిపోవడంతో స్థానిక ప్రజలతో పాటు వివిధ వర్గాలకు సంబంధించిన వారు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వీరందరినీ బైండ్ ఓవర్ చేసుకొని వీరికి సంబంధించి కూడా అటు డ్రగ్స్ పరీక్షలు చేసినట్టుగా మనం చెప్పవచ్చు. అయితే సుమారుగా 250 మందికి పైగా ఇటు వీరికి సంబంధించి రౌడీ షీటర్లకి ఏకకాలంలో ఇటు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్థానిక పోలీసు సహకారంతో కూడా ఈ ఆపరేషన్ చేసినట్టుగా మనం చెప్పవచ్చు. అయితే ఇందులో సుమారుగా 109 మందికి పైగా వీళ్ళంతా గంజాయి పాజిటివ్గా వచ్చినట్టుగా గుర్తించారు. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా పాత బస్తీ ప్రాంతాలతో పాటు వివిధ ప్రాంతాల్లో కూడా కొంత ఈ రౌడీ షీటర్లకు సంబంధించిన ఆగడాలు పెరిగిపోతున్న నేపథ్యంలో కూడా వారందరినీ బైండ్ ఓవర్ చేసి వారికి సంబంధించిన ఇటు గంజాయి టెస్ట్ చేయాలని కూడా నిర్ణయించి అందులో భాగంగా ఈ ఆపరేషన్ చేసినట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా పాత బస్తీలోని చాలా పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా మితిమీరిపోతున్న ఆగడాలతో కూడా పోలీసులకు సంబంధించి కూడా కొన్ని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో కూడా టాస్క్ ఫోర్స్ పోలీసుతో కలిపి ఈ జాయింట్ ఆపరేషన్ చేసినట్టుగా మనం చెప్పవచ్చు. అయితే సుమారుగా 1300 మందికి పైగా రౌడీ షీటర్లను ఇప్పటికే హైదరాబాద్ కమిషనరేట్ పైగా గుర్తించారు. అందులో కేవలం కొంతమందికి మాత్రం అంటే సుమారుగా 250 మందికి పైకి సంబంధించి కూడా కొంత వీరు మత్తు పదార్థాలకు బానిసై ఆగడాలు సృష్టించినట్టుగా వారి దృష్టికి రావడంతో కూడా వారందరికీ నిన్న రాత్రి నుంచి కూడా వారందరినీ అదుపులోకి తీసుకొని ఈరోజు ఉదయం డ్రగ్స్ పరీక్షలు చేశారు. అయితే వారిలో 190 మందికి పైగా గంజాయి పాజిటివ్ వచ్చినట్టు గుర్తించి అయితే వీరంతా కూడా వివిధ రకాలకు సంబంధించిన ముఖ్యంగా గంజాయి వంటి మత్తు పదార్థాన్ని సేవిస్తూ ఆగడాలకు పాల్పడుతున్నారు. మితిమీరిన వీరికి సంబంధించిన కొన్ని అకృత్యాలకు పాల్పడుతున్నట్టు గుర్తించిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే వీరందరికీ శాశ్వతంగా కౌన్సిలింగ్ ఇచ్చి వీరు గంజాయి బారి నుంచి బయటపడే ప్రయత్నం కూడా హైదరాబాద్ పోలీసులు చేస్తున్నట్టుగా చెప్పారు. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా కొంత హైదరాబాద్ సిటీలో గడిచిన కొద్ది రోజులు ఎందుకంటే తాజాగా కొత్త కమిషనర్ సజ్జనార్ బాధ్యత తీసుకున్న తర్వాత కూడా పాత బస్తీతో పాటు వివిధ ప్రాంతాలకు సంబంధించిన రౌడీ షీటర్లకు సంబంధించిన వారి డేటాను కలెక్ట్ చేయడం వారి కదలికలను కూడా గుర్తించిన నేపథ్యంలో చాలామంది మత్తు పదార్థాలు సేవించి కూడా మితిమీరిపోతున్నారు, ఆగడాలు సృష్టిస్తున్నారు. కొన్ని హత్యలకు సంబంధించి కూడా వీరి పాత్ర ఉన్నట్టుగా గుర్తించిన నేపథ్యంలో కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకుని ప్రస్తుతానికైతే 190 మందికి సంబంధించి కూడా గంజాయి పాజిటివ్గా గుర్తించిన నేపథ్యంలో రాను రోజుల్లో దశల వారీగా వీరికి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం కూడా హైదరాబాద్ పోలీసులు చేస్తున్నట్టుగా చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.